ఈ యొక్క ఎమ్మెల్సీ బరిలో ఉన్నటువంటి జడ్సన్ అన్నకి 41 నెంబర్ సీరియల్ మీద ఓటు వేసి గెలిపించాలని మా యొక్క విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఈ 2,60,000 ఉద్యోగాల నోటిఫికేషన్ మేము గత మన ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. పూర్తి డీటెయిల్ నోటిఫికేషన్ 2,60,000 ఉద్యోగాలకి ఇదే అంశాన్ని మనం జడ్సన్ అన్నతో కూడా మనం షేర్ చేసుకోవడం జరిగింది. పృథ్వీరాజ్ అన్నతోనూ విఠల్ అన్నతో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. దీన్ని పూర్తిగా మనకి లైవ్లో పెట్టి ఏ శాఖలో ఎన్నెన్ని ఉద్యోగాలు ఉన్నాయని కూడా అన్న వాళ్ళన్నీ కూడా డీటెయిల్డ్గా మనకి చెప్పడం జరిగింది. ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇదే మన నిరుద్యోగుల కోసం పోరాడుతున్నటువంటి అశోక్ కుమార్ సార్ కూడా చెప్పడం జరిగింది. సార్, ఈ 2,60,000 ఉద్యోగాలు మనం మొత్తం సార్ట్అవుట్ చేసినాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనుక్కున్నాం, మన నిరుద్యోగులందరం కలిసి మేము వేటాడినాము, ప్రతి శాఖలో వేటాడి ఈ యొక్క 2,60,000 ఉద్యోగాలను మేము కనుగొన్నాము. దీన్ని మనం ప్రచారం చేద్దాము, నిరుద్యోగుల్లో మనం ఒక ధైర్యాన్ని నింపి ఈ నిరుద్యోగులకి ఈ ఉద్యోగాల కోసం మనం కొట్లాడదామని ప్రజల్లో తీసుకెళ్ళమని మేము అశోక్ సార్ని మేము బదిలాడడం జరిగింది. కానీ తన స్వలాభం కోసం నాకు ఒక 60 లక్షలు వస్తే నేను ఎన్నికల్లో నిల్చుంటా, లేకుంటే నేను నిల్చోవడం కుదరదని చెప్పిన వ్యక్తి ఈరోజు మరి 60 లక్షలు నీకు ముట్టడం వల్ల నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిల్చున్నావా అని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఈ డబ్బులు తీసుకొని నిరుద్యోగులను మోసం చేయాలనుకుంటే నువ్వు ఎన్నికల నుంచి తప్పుకో. ఇక ఉన్నటువంటి మిగిలిన మిత్రులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ మరి బీజేపీ మిత్రులను కూడా మేము అడుగుతున్నాం, మీరు ఆ ఓట్లు చీల్చుకునేందుకు ఇట్లా బక్క జడ్సన్ అన్నని మరి ఎమ్మెల్సీగా పంపించకుండా అడ్డుపడేందుకే మీరు చేస్తున్న కుట్రనా అని అంటున్నాము. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ పూర్తిగా గమనించాలి. విద్యార్థుల రాజకీయ పార్టీ స్పష్టంగా చెప్తుంది, ఇదే అశోక్ సార్ కలవడం జరిగింది, తను నిరుద్యోగుల్ని మోసం చేస్తుంది కాబట్టి మనం మోసపోవద్దు.